సార్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మిగులు బడ్జెట్ ఉండేది. అలాంటి రాష్ట్రాన్ని దాదాపుగా ఒక 5,00,000 కోట్ల అప్పుల ఊబిలో ఇరికించడంతో పాటు తన స్వార్థం కోసం, తన జల్సాల కోసం ఆ ప్రగతి భవన్ ఒక 200 కోట్ల రూపాయలతో కట్టుకున్నాడంట. ఇటాలియన్ మార్బుల్ కుక్కల కోసం కూడా షెడ్ ఏస్తే దానికి 22 లక్షల రూపాయల బిల్లు, షటిల్ కోర్ట్‌కు ఒక 2 కోట్లు, దాని నిర్వహణకు మరో 2 కోట్లు. అసలు ఏంటి సార్ అది? అంత దారుణం. ఇప్పుడు ప్రజల సొమ్ము అనేసరికి అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు వీడు ఒక దళిద్రంగా దాపరమైంది మనకి శనిగ్రహం లాగా. ఈ యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటోడు ఒక పక్కేమో 5,00,000 కోట్ల అప్పు, ఇంకొక పక్కేమో 5,000 లగ్జరీ. కోట్ల అప్పు ఉంది, 200 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టాడు, తర్వాత 100 కోట్ల ఫర్నిచరు. వీడు రాజు అనుకుంటున్నా, వీని ఓటేసి ప్రజల తరపున చట్టసభలలో మాట్లాడరా విద్వాన్ పంపించారు. అరే సన్యాసి, నువ్వు ప్రజల తరపు నుంచి మాట్లాడరా భయ్, మా సమస్యలు అక్కడ చెప్పురా భయ్ అని పంపించారు ఓటేసి. వీడిని దోచుకొని రమ్మని చెప్పలే. వీడు తిరగడానికి ఇటలైన మార్బులా అవసరమా? ఏం అవసరం? ఇప్పుడు ఏదన్నా కానీ గవర్నర్ ఆమోదం కావాలా, ప్రజా ఖజానా నుంచి తీసుకోవాలంటే ఈ యొక్క బిల్లు పాస్ చేయాలా, ఆ బిల్లు ప్రతిపక్షం ఇది ఉండాలా, ఏదైనా భవనం కట్టాలంటే ఒకటి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలా, క్యాబినెట్ సమావేశం ఏ విధంగా జరుగుతుందంటే ఆ మంత్రులంతా క్యాబినెట్లో ఉన్నట్టు మంత్రులంతా జోకర్ నా కొడుకులంతా. వాళ్ళ క్యాబినెట్ సమావేశం 4 గంటల కంటే వీళ్ళు 2 గంటలకు రావాలి. 2 గంటలకు వస్తే బయట కూర్చొని అందరు లైన్గా కూర్చోవాలన్నమాట. కాజు పకోడీ తినుకుంటా, ఛాయలు తాగుకుంటా కూర్చొని గప్పాలు చెప్పుకుంటా కూర్చోవాలి. నీ చెయ్యి ఉంగరం మంచిగా ఉంది, నీ వాచ్ మంచిగా ఉంది, గొలుసు మంచిగా ఉందని ఇంకొకటి గప్పాలు చెప్పుకుంటూ కూర్చుంటారు. 2-3 గంటల తర్వాత మనోడు వస్తాడు తుగ్లక్ పైనుంచి. ఏమైందిరా బాయ్ వచ్చిర్రా అంటే ఒకటి కాలు మొక్కుతాడు, మూత నాకుతాడు, అవన్నీ నడిచిపోతున్నాయి. ఆ తర్వాత సరే ఈ సంతకం పెట్టిపోరా బాయ్ ఈ బిల్లు చలో అంటే ఇప్పుడు బయటకు వచ్చి క్యాబినెట్ ఆమోదం ఇచ్చింది. ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్కి ఇంత లగ్జరీ ప్యాలెస్ ఇక్కడ కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా అప్పుల్లో ఉన్న స్టేట్. అంటే ఏమనుకున్నంటే తెలంగాణ ప్రజానీకానికి ఇక ఈజీగా మోసం చేయొచ్చు అంటే ఉద్యమకారులను మోసం చేసిండు. చీమలు కట్టిన పుట్టలో పాము వచ్చి కబ్జా చేసినట్టు ఒక ఉద్యమాన్ని హైజాక్ చేసి ఈ తెలంగాణ ప్రజలు ఇంత ఉద్యమాలు చేసి ప్రాణాలు అర్పించుకున్న వాళ్ళనే నేను పక్కకు జరిపేస్తాను, నన్ను ఏం బీకలేకపోయారు, ఏం అనలేకపోయినారు, ఇక నన్ను ఏమంటారు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నాడు. తెలంగాణ ప్రజలు అమాయకులు, తెలంగాణ ప్రజలు నిస్వార్థ భావంతో కలిగిన వాళ్ళు. అదే ఈ గత వేరే రాష్ట్రంలో చేసిన నరికి పోగులు పెడుతున్నాయి ఇప్పటిదాకా. తెలంగాణ అమాయక ప్రజానికాన్ని నువ్వు మోసం చేస్తావా? ఎవడు కట్టుకోమన్నా 200 కోట్లతోటి ప్రగతి భవన్ అవసరమా? అరే నా కొడుక ఆడ ఉస్మానియా హాస్పిటల్ పడిపోతుంది, దానికి 50 కోట్లు ఇస్తే రినోవేషన్ అయిపోతుంది. గాంధీ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు, మెడికల్ కాలేజీలో ఫెసిలిటీస్ లేవు, స్టాఫ్ లేదు. కేంద్రం నుంచి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తే డాక్టర్స్ లేరు. వేరే హాస్పిటల్ నుంచి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి డాక్టర్స్ చూపించి ఇన్స్పెక్షన్ పాస్ చేపిస్తున్నాం. ఏ విధంగా ప్రజల యొక్క ప్రాణాలు మానాలు, ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. స్కూళ్ళలో టీచర్లు లేరు, అంగన్వాడీలలో ఫుడ్ సరిగ్గా లేదు, అంగన్వాడీలకు గుడ్లు సప్లై చేసేటోడికి బిల్లు రావట్లేదు, ఫుడ్ సప్లైకి బిల్లు రావట్లేదు. ఇవన్నీ దళిద్రం మొత్తం సర్వనాశనం ఇచ్చేసి రాష్ట్రం అంతా 200 కోట్లు పెట్టి నీకు ఆ కొంప కట్టుకునే అవసరమా? కొంప కట్టుకునే కాకుండా అలా ఎవరిని రానియకుండా నువ్వు మళ్ళీ ఇంకా కోట్ల రూపాయల విలువ చేసింది ఫర్నిచరా? ఇంపోర్ట్ చేయించుకుంటావా ఫర్నిచర్స్? ఏం అవసరము? నీకు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమా, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, ఎవరి అబ్బసము? అంటే అప్పట్లో సద్దాం హుసేన్ కట్టుకున్నాడా? అప్పుడు చెప్పుకున్నారు కదా. అదే సద్దాం హుసేను, గద్దాఫీ అలాంటి వాళ్ళు ఏమైంది? సద్దాం హుసేన్ గద్దాఫీ కానీ తీసుకుపోయి ఏం చేశారు? పిచ్చ కొట్టుడు కొట్టి గుంజుకపోయారు గద్దాఫీని. అయితే అదే గతి పడుతుంది ఇప్పుడు. కుక్కల గురించి 20 లక్షలు పెట్టి షెడేస్తావా? అగర్ నాకు సాధ్యమైతే మాత్రం అదే కుక్కలు కట్టించిన బోన్లో వీడిని వేస్తాను నేను. కుక్కలకు షెడ్ కట్టించిన 20 లక్షలా? ఎవడు పెంచమన్నాడు కుక్కల్ని? పోలీస్ వ్యవస్థను మొత్తం కుక్కల్లాగా నీ ఇంటి ముందు పడిగాపులు కాపించుకున్నావు కదా, వాళ్ళు ఉండగా నీ కుక్కలు ఎందుకు రానైనా నీకు ఎందుకు కుక్కలు అవసరమా? మళ్ళీ ఆ కుక్కలకు చూడడానికి నీకు ఇది వీళ్ళకి ఎంత కండకావరం అహంకారం అంటే
ఒకరోజు ఆ కుక్కకి ఏదో ప్రాబ్లం వస్తే వెటనరీ హాస్పిటల్ తీసుకుపోయారు. తీసుకుపోయింది ఆ కుక్కకి సర్జరీ చేసేటప్పుడు ఈ కేసీఆర్ మనవడు ఆ హైరావతం గాడు డాక్టరు మా సర్జరీ చేయాలని మీరు బయటికి పోనంటే ఏమంతా మాట్లాడుతున్నారా అని చెప్పి ఒక ఆరేతురని సంభాషించిండు. అలాంటి మేనర్స్లెస్ ఫెలోస్ వాళ్ళు, అంటే అధికార మదంతో మదమెక్కిపోయి ఉన్నారు ఇట్లా పిల్లల నుంచి పెద్దడి వరకు. అదే ప్రగతి భవన్లో అంటే గవర్నమెంట్ డాక్టర్ని అంత చులకన మాట్లాడాడు ఆ వెధవ. అదే ప్రగతి భవన్లో హోంగార్డులని కానిస్టేబుల్ని గోడ కుర్చీ లేపించిన దాఖలాలు ఉన్నాయి తెలుసా మీకు? హోంగార్డులని మన కానిస్టేబుల్ అని కొట్టడము, గోడ కుర్చీలు వేయడము, వాడిని ఎత్తుకొని నడవమని చెప్పి, ఎత్తుకొని తిప్పమని చెప్పి ఆ ఏనుగుని ఎత్తుకొని తిరగాల. ఎంత అరాచకం అనుకుంటాం. చిన్న పిల్లల కాడి నుంచి మనవాడి కాడి నుంచి తాత వరకు. మంత్రులు వస్తే కూడా వానికి నమస్తే చెప్పాలి, నమస్తే బాబు అయ్యేవా అని దండం పెట్టాలి, లేకుంటే వాడు పోయి ముసలోని చెప్తాడంట. ఇంత అరాచకం నడిచింది ఆ ప్రగతి భవన్లో, ఆత్మఘోషను. అందుకే తెలంగాణ ప్రజల ఉసురు తలిగి ఈరోజు మంచం మీద పడ్డాడు. అంత అంగు ఆరుబాటలతో కట్టుకున్నావు కదా, 10 సంవత్సరాలు అనుభవించినావు కదా, మరి నువ్వు ఎక్కడికి వచ్చినావు? మళ్ళీ నీ పాత కొంపకే వచ్చినావు కదా. నువ్వు ఆ కొంపలో పోతుంటే ఆ కుంటికాయలు తీసుకొని మాకే చూడిస్తే మంచిగా అనిపించలే. అంటే కేసీఆర్ మనసు ఎంత ఆవేదన చెందినచ్చు. మంచి చేసిన వాడికి ఇలాంటి పరిస్థితి ఎదురు కాదు. ప్రజల ఉసురు తలిగింది. మీరు చూడండి, ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి రాత్రి ఇంట్లో పడిపోయినావు. నువ్వు మంచం మీద పండుకొని కాళ్ళు లేపి పండుకుంటే కొత్త ముఖ్యమంత్రి వచ్చి బాగున్నారు బిడ్డ అని చెప్పి నమస్కారం పెడుతున్నాడు. అంటే నీ గతి ఎడికొచ్చింది చూడు. నువ్వు ఏమనలేవు, తిట్టలేవు. ఏ రేవంత్ రెడ్డిని అయితే నువ్వు సర్వనాశనం చేద్దాం అనుకున్నావు, అదే రేవంత్ రెడ్డి నీ మొగడై కూర్చుంటు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇదంతా స్వయంకృత అపరాధం. నువ్వు ప్రజలకు చేసి ప్రజలని దోసుకున్నందుకు ప్రజల స్థాపన, ప్రజల తెలంగాణ, అమాయక ప్రజల ఉసురు తలిగి ఈరోజు నువ్వు మంచం మీద పడ్డావు. ఇది ముమ్మాటికి యథార్థం ఇది.